మీరు కెచప్ తింటారా? అదే సాస్ తింటారా? అయితే ఈ వీడియో మీకోసమే, ఎందుకంటే మీరు తొందరలోనే డమాల్. చూడండి, ఈ కెచప్ ని మనం రోజు తింటూనే ఉంటాం. ఫ్రెంచ్ ఫ్రైస్ తో, బర్గర్ తో, నూడిల్స్ తో, ప్రతి దాంతో దీన్ని తింటాం కదా. ఇప్పుడు ఇది ఎలా తయారైతుందో చూద్దాం. జనరల్లీ ఈ కెచప్ లో వాటర్, టొమాటో పేస్ట్, షుగర్, థిక్నర్స్, వెనిగర్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. టొమాటోలో విటమిన్ సి ఉంటది, ఇది మన బాడీకి చాలా మంచిది. అండ్ ఈ థిక్నర్స్ వల్ల ఈ సాస్ ఇంకా థిక్ గా మారుతుంది. టొమాటోస్ వల్ల ఇది థిక్ గా అవ్వదు, ఎందుకంటే ఇందులో జస్ట్ 20% మాత్రమే టొమాటో ఉంటది. ఈ థిక్నెస్ వల్ల డైజెషన్ ప్రాబ్లం, ఎలర్జీ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వెనిగర్ వల్ల బోన్ డ్యామేజ్ అండ్ కిడ్నీ డ్యామేజ్ అవుతాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ప్రిజర్వేటివ్స్. మాక్సిమం కెచప్ లో సోడియం బెంజోవైట్ ఉంటది. సోడియం బెంజోవైట్ తో ఏం ప్రాబ్లం లేదు, కానీ రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఈ సోడియం బెంజోవైట్ విటమిన్ సి తో కలిస్తే ఇది కార్సినోజెనిక్ గా మారుతుంది. విటమిన్ సి, సోడియం బెంజోవైట్ ఈ రెండు కలిసాయంటే క్యాన్సర్. ఇప్పుడు అడగండి, అన్న సాస్ అన్న, అన్న సాస్ అన్న, అన్న సాస్ అని అడగండి. అరే నాన్న, నీకు నూడిల్స్ లోకి సాస్ కావాలా లేదంటే టీలో తింటావా? అమ్మా, నాకు సాస్ కావాలి. ఇదేంటో అయితే అరే నీ అబ్బా